హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ప్రాపర్టీ కోసం. మనం ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీని ఎలా మిస్ అవుతామనే దానికోసం మీకు చెప్పబోతున్నాను. ఒకసారి నేను చూపించి ఈ వీడియో ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నామ్మా. 10 lakhsకి నాకు పెంట్ హౌస్ కావాలి. అప్పుడు చాలా చీప్ అమ్మా. చూస్తే పెంట్ హౌస్ 2 bedroom పెంట్ హౌస్ ఎంత ఇది సార్? రిజిస్టర్తో 10-50 వస్తుంది. మీకు నేను ఒక ల్యాండ్ చూపిస్తాను రేపు, అది చూడండి. దీనికైనా అది బెటర్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ అమౌంట్ తెలుసా? అది ఇంకనే అక్కడ సార్ 50 acres 100 acres. అమ్మో ఎంత ఉంటుందో సార్. ఇది 5 lakhs సార్, ఇది 5 lakhs సార్. కొంటామా అంటే నా పక్కన రాజా అని ఒక నా అసిస్టెంట్ లాగా, ఇది కొంటావు, దీనికి నువ్వు ఒక బౌండరీ కట్టాలి కదా, ఇది 10 lakhs, కట్టడానికి 20 lakhs అవుతుంది. అది పెంట్ హౌస్ ఎంత బాగుంది, మనం అదే కొంటాం. ఓకే అని వదిలేసి వచ్చేసాం. అది ఇప్పుడు శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ ఆ ఏరియా. చూసారు కదా వీడియో. ఎప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి మనకు ఆ కొనే అదృష్టం లేదనుకోండి, మనకి ఏదో ఎవరో ఒకరిని వెంటబడికి వెళ్తాం. డెసిషన్ ప్రాపర్టీ కొనేది మనం, డెసిషన్ తీసుకోవాల్సింది మనం ఏం చేస్తామంటే పక్క వాళ్ళని అడుగుతాం ఎలా ఉన్నది ఉన్నది. వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో వాళ్ళకి నోటికి ఏమవుతుంది చెప్పేస్తారు. ఆ రోజు పెద్దోళ్ళు చెప్తారు కదా, నెత్తి మీద శనుండి వదులుకుంటారండి ప్రాపర్టీని. అలా ఏం చేస్తారండి, నెత్తి మీద శనుండి ప్రాపర్టీని వదులుకుంటారు. సో ఆ ప్రాపర్టీ తర్వాత మీకు ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత, 5 years తర్వాత, 15 years తర్వాత మళ్ళీ ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు అది మీరు అనుకునే దానికన్నా ఒక 100 ఇంతలు పెరిగి ఉంటుంది. అప్పుడు ఆ ప్రాపర్టీ గురించి మీరు ఏం మిస్ అయ్యారో ఆ రోజు అర్థమవుతుంది. బట్ చేజారిపోయిన ఆ ప్రాపర్టీ మీరు ఇంకేం చేయలేరు, కొనలేరు, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో దయచేసి ఇంకొకసారి ఇంకో వీడియో కూడా చూడండి ఒకసారి. ఎందుకంటే సోహన్ బాబు గారి మాటలు అంటి పెట్టుకొని పాటించి ఒక యాక్టర్ అలీ గారు చెప్పిన మాటలు ఒకసారి మళ్ళీ వినండి ఒకసారి. నేను శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ ఒక 2 ఎకరాలు కొందామని కార్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళాం. అడ్వాన్స్ ఇద్దాం ఆయనకి. ఆయన ఎకరం 20 లక్షలు చెప్పాడు అదే ఏరియాలో. మాతో పాటు ఒకడు వచ్చాడు, నీకేమైనా బ్రెయిన్ దుబ్బిందా, ఇక్కడ కొంటారేంటి అన్నాడు. ఆ రోజు ఆడు చెప్పకపోతే అప్పుడు 20 లక్షలు ఎకరం, ఇప్పుడు అదే ఎకరం 80 కోట్లు. ఆయన్ని తీసుకెళ్ళడంలో 80 కోట్లు చెప్పకపోతే అప్పుడు 20 లక్షలు ఎకరం, ఇప్పుడు అదే ఎకరం 80 కోట్లు. ఆయన్ని తీసుకెళ్ళడంలో 80 కోట్లు పోయింది మాకు. అందుకని భూమి కొంటున్నప్పుడు మీకు ఆలోచన వస్తే డబ్బులుంటే కొనేయండి, ఎవరికి చెప్పొద్దు. ఎవరికైనా చెప్తే వాడు డెఫినెట్గా ఏదో వంక పెడతాడు, మనకి లేనిపోయింది టెన్షన్ స్టార్ట్ అవుద్ది బ్రెయిన్లో. సో అందుకోసం అంటే విన్నారు కదా అలీ గారి మాటలు ఎంత బాగా చెప్పారు. సో శ్రీకాంత్ గారు అలీ గారు ఏదో ప్రాపర్టీ కొనడానికి వెళ్ళి కూడా వేరే వాళ్ళ ఉన్న ఇంటికి వెళ్తే ఆడేమన్నాడంటే ఇక్కడ ఈ ప్రాపర్టీ కొనొద్దు అన్నాడట. ఆయన ఎన్నిసార్లు తిడతాడు ఆయన అలీ గారు. సో ఏంటంటే బాగుపడడానికి సలహాలు ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారండి, చెడగొట్టడానికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్టీ మీరు కొనుక్కుంటున్నారు, మీకోసం మీ పిల్లల కోసం కొనుక్కున్నారు, డెసిషన్ కూడా మీదే ఉండాలి. పక్క వాళ్ళని అడిగి డెసిషన్ తీసుకోకండి. ఆ ప్రాపర్టీ ఏంటి, సింపుల్ ప్రాపర్టీ ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు మనకి ఎంత తక్కువ వస్తుంది, మనం పెడితే ఎంత బాగుంటుంది, పెట్టాలా వద్దా, డెసిషన్ మీదే తప్ప పక్క వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి. పక్క వాళ్ళ మీద ఆధారపడితే ఎప్పుడు మనం ఎస్ ఆర్ నో మనమే డిసిషన్ తీసుకోవాలి. పక్క వాళ్ళ మీద ఆధారపడినప్పుడు మీకు 100కి 99% రాంగ్ కమిట్మెంట్ వస్తుంది. ఎందుకంటే అందులో చాలా తెలివితేటలు ఉంటాయి. అంటే మీ ప్రాపర్టీ కొనడానికి ఇష్టం లేకపోవచ్చు, మీరు ఎక్కడ పెద్దోళ్ళు అవుతారో అని వాళ్ళు అనుకోవచ్చు. అది ఎంత అయిన వాళ్ళైనా కానోళ్ళైనా ఎవరైనా కూడా ఇలాంటివన్నీ జరుగుతాయి. అందరూ అలా ఉంటారు అన్న కానీ చెప్పలేం, ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. సో ప్రాపర్టీ కొనేటప్పుడు డెసిషన్ మీరే తీసుకోండి, మీరే ఆలోచించుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. హ్యాపీగా మీరు మీ పిల్లలు హ్యాపీగా ఉండండి, భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి ఆర్థికపరమైన ప్రమాదాలు జరగకుండా మీరు సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.